అది మహిళ అవమానం చేశారు అంటే ఈ పెత్తందారులు ఆవిడ మాట్లాడింది నెత్తిన రూపాయి పెడితే 5 పైసలు కూడా అమ్మదంట. ఇప్పుడు అడుగుతున్నా నేను, జగన్మోహన్ రెడ్డి పైన నెత్తిన రూపాయి పెడితే ఏలం వేస్తే కొనేవాడు లేడు. ఎవరినో కొంటారా తమ్ముళ్ళు? దుర్మార్గుణ్ణి. మీ నాన్నే నిన్ను చూస్తే భయపడిపోయి బెంగళూరు పంపించాడు. నీ తల్లికి అన్నం పెట్టిన వాడు నీకు నాకు ఏమైనా చేస్తారా? తల్లిని గౌరవించిన వాడు సమాజాన్ని గౌరవిస్తాడని అడుగుతున్నా. ఏమమ్మా నీ కొడుకు నీ గౌరవించకపోతే దేశం అంతా ఉద్ధరిస్తాడని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి దుర్మార్గుడు ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇక్కడే ఎమ్మెల్యే విక్రమరెడ్డి నాడు పేరుకే వెంకటేశ్వరుడిది పెత్తనం. ఆయన్ని చూస్తే కాంట్రాక్టులు, ఇసుక దందా, ఎర్రచందనం స్మగ్లింగ్, లేఅవుట్లు, మైనింగ్ డీల్స్ అన్ని దోపిడీ. అవునా కాదా? పెన్నా నదిని దోహేశారు. మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ బస్టాండ్ స్థలంలో బస్టాండ్ కట్టకుండా షాపింగ్ మాల్స్ కట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి దశ పనులు ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా ఇది చేయించే బాధ్యత మాదని. మేము ఈ అమ్మాయి గిరిజన మహిళ పాపం, అందుకే ఆ అమ్మాయికి ఒక బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నష్టపోతా ఉంది. ఈ ప్రభుత్వం పోతే తప్ప నాలాంటి పేదవాళ్లకు న్యాయం జరగదని ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చింది. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు సోమశిల ఉత్తర దక్షిణ కాలువలకి లైనింగ్ పనులు చేయాలి. హై లెవెల్ కెనాల్ 2వ దశ పనులన్నీ కూడా పూర్తి కావాలి. ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఇక్కడి నుంచి నెల్లూరు వరకు 4 లేన్ రోడ్డు కావాలి. 1025 టిడ్కో ఇళ్ళు ఇచ్చాం, అవన్నీ కూడా పూర్తి చేయాలి. ట్రామా కేర్ సెంటర్ 250 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి కోరారు, అది కూడా చేద్దాం. ఇవే కాకుండా ఇంకా వారు చెప్పినట్టు ఒక లిస్ట్ ఒకటి ఇచ్చారు. టైం తక్కువ ఉంది, అవన్నీ నేను తీసుకుంటా. తప్పకుండా మీరు అడిగిన సమస్యలు, ఈ ఆత్మకూరు అభివృద్ధి నేను పూర్తిగా సహకరిస్తా. రామనారాయణ రెడ్డి గారు పూర్తిగా నిర్వహిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, బటన్ గట్టిగా నొక్కాలి. జగన్ నొక్కే బటన్ మన ఇంట్లో అమ్మమ్మ కూడా నొక్కుతుంది, నాన్నమ్మ కూడా నొక్కుతుంది. ఈ పిల్లలు కూడా బ్రహ్మాండంగా బటన్ ఇస్తే గట్టిగా నొక్కుతారు. ఆ బటన్ కాదు ఇది, మీ జీవితాలు మార్చే బటను. ఒకటి అసెంబ్లీకి రామనారాయణ రెడ్డి సైకిల్, 2 పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్. 2 బటన్లు గట్టిగా నొక్కి అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని గట్టిగా చేపట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయమని కోరుకుంటూ, మీరేసే ఓటు మన భవిష్యత్తును మార్చే ఓటు, మన జీవితాలకు వెలుగు తీసుకొచ్చే ఓటు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 500, 1000 రూపాయలు, క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్ బిర్యానీ, వీటికి కక్కుర్తిపడితే మన జీవితాలు నాశనం అయిపోతాయి, మన పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు. ఇది మంది తప్ప ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం? ఈరోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, చేతులెత్తేశాడు. మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ 6, సూపర్ హిట్. నాకు చేత కాదు, నేను ఏమీ చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు? బేల ఏడుపులు ఏడ్చాడా లేదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా.
ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి.